హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా జాన్ 28, 2021 ఇంగ్లీష్ బూస్టర్ హలో ఇంగ్లీష్ అండ్ జిఏ బూస్టర్ కి రెడీ అయినా అండి? ఓకే. అయితే మీ డౌట్ ఏంటంటే, సార్ 23rd నుంచి ఎడిటోరియల్స్ పెట్టలేదు, మరి ఏమన్నా ఎవరు చెప్తారు? చెప్తాను. ఐఎమ్ ప్రామిసింగ్ యూ 23rd నుంచి ఎడిటోరియల్స్ నేను పోస్ట్ చేస్తాను. కానీ ఈ రోజు మరి అంటే బ్రేక్ రాకుండా 28th నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. బై ది సండే నేను మీకు అన్ని ఎడిటోరియల్స్ 23rd నుంచి పెండింగ్ లో ఉన్న ఎడిటోరియల్స్ అన్ని పెట్టేస్తాను యూట్యూబ్ లో. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ. ఓకే, దీనికంటే వెళ్ళక ముందు ఈవేళ ఎడిటోరియల్ ఆర్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మర్ ప్రొటెస్ట్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, దానికంటే ముందు మీ అందరికీ చెప్తున్నానండి, లర్న్ ఇంగ్లీష్ ఇప్పుడు బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆన్లైనే కాదు, ఆఫ్లైన్ లో కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఆఫ్లైన్ అయితే మన ఫార్చ్యూన్ అకాడమీ దిల్సుఖ్ నగర్ మెట్రో పక్కనే పిల్లర్ నంబర్ 1536 ఉంటుందండి. ఆ పిల్లర్ నంబర్ 1536 కి బిసైడ్ ఇట్ అంటే కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే మన ఫార్చ్యూన్ అకాడమీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ లో అంటారా, ఏఆర్ పాఠశాల యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అండ్ దాని తర్వాత మీరు నాకు వాట్సాప్ చేస్తే కనుక మా టీం మీకు కోర్స్ అవైలబుల్ గా ఉండేటట్టు చేస్తుంది. ఓకేనా అండి? అంటే నేను ఇదంతా మార్కెటింగ్ ప్రమోషన్ కోసం కాదు చేస్తుంది. ఎవరైతే ఇంకా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే టైం లిమిట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మీకు గ్రామర్, వొకాబులరీ అండ్ డిస్క్రిప్టివ్ పార్ట్ అవగొట్టే పూచి నాది కాదు మాది. సో ఆలోచించకుండా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మీకు ఏది కావాలో డిసైడ్ అవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఈవేళ మీకు ఇట్స్ ఆల్ అబౌట్ కాల్షియం అండ్ సీతయ్య. ఏంటి అంటారా? ఏమంటే కాల్షియం చాలా హార్డ్ గా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. హార్డ్ అంటే గట్టిగా ఉంటుంది, అవునా? అంటే ఈజీగా మరి సాఫ్ట్ గా ఉండదు, ఈజీగా ఉండదు, కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఆర్ డిఫికల్ట్ అనుకోవచ్చు, దీని సినానిమ్ చూస్తే డిఫికల్ట్ అనుకోవచ్చు. ఓకే, మరి ఈ బిహేవియర్ సీతయ్య ఎవరు మాట వినరు. అయితే రీకాల్సిట్రెంట్ అంటామండి. రీకాల్సిట్రెంట్, క్యాల్సిట్రాంట్, రీకాల్సిట్రెంట్ ఇది ఒక ఎడ్జెక్టివ్, ఎందుకంటే ఇది ఒక ఏఎన్టీతో ఎండ్ అవుతుంది కాబట్టి. క్లియర్? అండ్ నౌ రీ అంటే ఏంటంటే ఎగైన్ అమ్మ, ఎగైన్. క్యాల్సి అంటే హార్డ్, అంటే మళ్ళీ మళ్ళీ హార్డ్ గానే ఉంటారు కానీ వాళ్ళు సాఫ్ట్ గా ఉండరు. ఎవరికి కరగకుండా మొండిగా ఇన్ఫ్లెక్సిబుల్ గా ఉండే బిహేవియర్ ని రీకాల్సిట్రెంట్ బిహేవియర్ అంటాము. ఓకే, రీకాల్సిట్రెంట్ అనే వర్డ్ ఐబిపిఎస్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ లో చాలా సార్లు రావడం జరిగింది. రీకాల్సిట్రెంట్ అంటే ఇప్పుడు మనకు సినానిమ్స్ కూడా రాస్తాను చూడండి. నంబర్ 1 అడమెంట్, నంబర్ 2 ఇన్ఫ్లెక్సిబుల్ అని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చును. అండ్ నెక్స్ట్ అమ్మ, ఇప్పుడు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ఏపీఎంసి గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తెలుస్తుంది. మోరోవర్ ఎవరైతే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక అవగాహన అయితే ఉండుంటుంది. ఏపీఎంసి అసలు ఇది ఏంటమ్మా అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. నువ్వు ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దానికి ఒక మార్కెట్ కమిటీ ఉంటుంది. అదే ఇట్ ఈస్ ఎ మార్కెటింగ్ కమిటీ విచ్ ఆపరేట్స్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్స్ వీటిలో హెడ్డింగ్ ఉంటుంది అనమాట, అంటే లీడ్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. The APMC was introduced to safeguard the farmers from exploitation by creditors and other intermediaries. మరి ఎవరైతే మిడిల్ మెన్ ఉన్నారో వాళ్ళ చేత ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకుండా ఫార్మర్స్ ఈ ఏపీఎంసీ అనేది కాపాడుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటండి? మిస్యూజ్ ఆఫ్ రిసోర్సెస్. మిస్యూజ్ ఆఫ్ రిసోర్సెస్, మన దగ్గర రిసోర్సెస్ ని తప్పుగా వాడుకుంటే దాన్ని మనం ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. థర్డ్ పాయింట్, ద కమిటీ అంటే ఏ కమిటీ? ఏపీఎంసి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అనేది ఆల్సో ఎన్ష్యూర్స్ దట్, ఎన్ష్యూర్ అంటే తప్పనిసరిగా చేస్తోంది, ద ఫార్మ్ టు రీటైల్ ప్రైస్ డస్ నాట్ రీచ్ అన్రీజనబుల్లీ ఎలివేటెడ్ లెవెల్స్. ఎక్కువ లెవెల్స్ లో అంటే ఫార్మర్ కి ఆ ప్రైస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ ఎలివేట్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసేటట్టు మెయింటైన్ చేస్తోంది. అండ్ టైమ్లీ పేమెంట్స్ ఆర్ గివెన్ అనమాట, అంటే టైం కి పేమెంట్స్ ఇచ్చేయడం జరుగుతుంది. Okay, to the farmers via the auctions in the APMC markets. Before the introduction of the Farmers Produce Trade and Commerce Act 2020, the farmers can only sell their agricultural produce at the market yards of APMC. సో మార్కెట్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఎంసీ యొక్క మార్కెట్ యార్డ్స్ వాటిలోనే కొనుక్కోవడం జరిగేది అనమాట. అంటే మరి వాటిలోనే అమ్ముకునేవాళ్ళు ఫార్మర్స్. ఇప్పుడు అలా కాకుండా ఈ ఫార్మర్స్ బిల్ ఏదైతే ఉందో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్, ఓకేనా, 2020 ద్వారా ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే ఫార్మర్స్ అదర్ దాన్ ఏపీఎంసీ అంటే ఆ మార్కెటింగ్ కమిటీస్ లోనే కాకుండా బయట కూడా సెల్ చేసుకోవచ్చు. అయితే ఏంటి ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి అంటారా? ఇక్కడ చూడండి, న్యూస్ పేపర్ కట్టింగ్స్ తెచ్చానమ్మా. ఈ క్లియర్ గా లేకపోయినా దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
అంతేగాని డిఫరెంట్ మెటీరియల్స్ మీరు చదవవసరం లేదు. న్యూస్ పేపర్ లో ఉండే ఇన్ఫర్మేషన్ చాలా జెన్యున్ గా ఉంటుంది. బిల్ ఆన్ అగ్రి మార్కెట్, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇక్కడ అపాస్ట్రఫీ ఎందుకు ఫార్మర్స్ పక్కన ఇచ్చాడు? ఇది నౌన్స్ లో టాపిక్. ఓకే, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ 2020. ఓకే, చూద్దాం. ప్రొవిజన్స్, అపోజిషన్ అంటే దీని పాజిటివ్స్ గురించి ఇచ్చాడు, నెగిటివ్స్ గురించి కూడా ఇచ్చాడు. ఏదైనా ఎస్ఏ రేటింగ్ రాసినప్పుడు మీకు ఇలాంటి అన్ని చాలా ఉపయోగపడతాయి. టు క్రియేట్ అన్ ఈకోసిస్టమ్ అంటే ఒక పర్యావరణం, వేర్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ టు సెల్ అండ్ పర్చేస్ ఫార్మ్ ప్రొడ్యూస్ అవుట్ సైడ్ రిజిస్టర్డ్ మండీస్ అండర్ స్టేట్స్ ఏపీఎంసీస్. మరి ఏపీఎంసీ కంటే అవుట్ సైడ్ బయట కూడా అమ్ముకోవచ్చు ఫార్మర్స్ అని ఇచ్చాడు. అపోజిషన్ ఏంటంటే స్టేట్స్ విల్ లూజ్ రెవెన్యూ యాజ్ దే వోంట్ బి ఏబుల్ టు కలెక్ట్ మండీ ఫీజు. మరి మండీ ఫీజు కలెక్ట్ చేసుకో, ఇప్పుడు నువ్వు మండీలు అమ్మినావు అంటే మండీ ఫీజు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటది, ఇప్పుడు స్టేట్ కి రెవెన్యూ తగ్గిపోతుంది కదా అని వాదన అనమాట అపోజిషన్. ఈ ఫార్మర్స్ సెల్ దేర్ ప్రొడక్ట్స్ అవుట్ సైడ్ రిజిస్టర్డ్ ఏపీఎంసీ మార్కెట్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను చూడండి. రెండో బిల్ ఉంది, మొత్తం 3 బిల్స్. దీంట్లో ఫస్ట్ బిల్ ఇదండి, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్. ట్రేడ్ అంటే బిజినెస్. అండ్ నెక్స్ట్ 2 బిల్ ఆన్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఇక్కడ చూస్తే మనం మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ విత్ ల్యాండ్ లెస్ దాన్ 5 hectares టు గెయిన్ వయా అగ్రిగేషన్ అండ్ కాంట్రాక్ట్. అంటే ఎవరైతే 5 hectares కంటే తక్కువ ఉన్నాయో పొలాలు, వాళ్ళు కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి ఒప్పుకోవచ్చును. అంటే ఇక్కడ చూద్దాం, మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ అకౌంట్ ఫర్ 86% ఆఫ్ టోటల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా. మన రిచ్ ఫార్మర్స్ కంటే మన ఇండియాలో మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. మొత్తం ఎంత 86% ఫార్మర్స్ లో, మరి 100% ఫార్మర్స్ లో 86% మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు. అయితే దీనికి వాదన ఏంటంటే అపోజిషన్, ద స్పాన్సర్స్ ఎవరైతే మరి స్పాన్సర్స్ ఉన్నారో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి, ఓకే, మే నాట్ లైక్ టు డీల్ విత్ ద మల్టిట్యూడ్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. వాళ్ళు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. బీయింగ్ బిగ్ ప్రైవేట్ కంపెనీస్, ఎక్స్పోర్టర్స్, హోల్సేలర్స్ అండ్ ప్రాసెసర్స్, ద స్పాన్సర్స్ విల్ హ్యావ్ ఎడ్జ్ ఇన్ డిస్ప్యూట్స్. ఒకవేళ కాంట్రాక్ట్ ఫార్మింగ్ సైన్ పెట్టుకున్నారు ఫార్మరు, ఒక బిగ్ కార్పొరేట్ ఎంటిటీ ఆర్ యూనిట్, అప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున గొడవలు వచ్చినప్పుడు ఈ బిగ్ కంపెనీస్ కి ఆధిక్యం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అట్లా మన ఫార్మర్స్ ఇప్పుడు బాధపడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ అనమాట మూడోది, ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. ఇదేంటంటే దిస్ ప్రొవిజన్ విల్ అట్రాక్ట్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఫార్మ్ సెక్టర్ యాజ్ ఇట్ విల్ రిమూవ్ ఫియర్స్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెగ్యులేటరీ ఇంటర్ఫియరెన్స్ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్. ఇక్కడ చూస్తే ఇది ఏమంటుందంటే దిస్ ప్రొవిజన్ విల్ అట్రాక్ట్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేస్తుంది ఇంటూ ఫార్మ్ సెక్టర్ యాజ్ ఇట్ విల్ రిమూవ్ ఫియర్స్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెగ్యులేటరీ ఇంటర్ఫియరెన్స్ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్. ఇది బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ బిజినెస్ ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ ఈ రోల్ అనేది తగ్గిస్తుంది. ఎందుకంటే ఎఫ్డిఐ కూడా మరి ఎక్కువ తీసుకురావడం వల్ల ఇక్కడ ఎవరైతే డామినెంట్ గా ఉన్న ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ రోల్ తగ్గిస్తుందని చెప్తోంది. అండ్ రెగ్యులేటరీ ఇంటర్ఫీరెన్స్ కూడా మరి ఇక్కడ తగ్గుతుంది. రెగ్యులేటరీ కంట్రోల్ మెజర్స్ అనేవి తగ్గుతాయి అన్నట్టు. అప్పుడు ఫార్మర్స్ వాళ్ళ ప్రొడ్యూస్ ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని. అండ్ ఇక్కడ వాదన ఏంటంటే బిగ్ కంపెనీస్ విల్ హ్యావ్ ఫ్రీడమ్ టు స్టాక్ కమోడిటీస్. మరి బిగ్ కంపెనీస్ అనే స్టాక్ మార్కెట్ కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ మీన్స్ దే విల్ డిక్టేట్ టర్మ్స్ టు ఫార్మర్స్ విచ్ మే లీడ్ టు లెస్ ప్రైజెస్ ఫర్ ద కల్టివేటర్స్. అల్టిమేట్ గా పండించేవాడు నష్టపోతాడు. వీళ్ళకి ఎక్కువ అంటే బిగ్ కంపెనీస్ కి ఎక్కువ అవగాహన ఉంటుంది నాన్న, ఎక్కువ ఎడ్జింగ్ ఉంటుంది. ఎడ్జ్ ఉండడం అంటే ఏంటంటే ఫిచ్చింగ్ లో ఉంటారు వాళ్ళు, అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా బాధపడేది రైతే. లేదు ఇప్పుడు మమ్మల్ని బ్రతకనిస్తున్నట్లు బ్రతకనివ్వండి, అనవసరంగా వచ్చి మీరు ఈ ఎఫ్డిఐలు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్, ఏపీఎంసీ కంటే బయట అమ్ముకోవచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తే మాకు ఇప్పుడు ఈ ఉన్న స్థితి కూడా కోల్పోతావేమో అని చెప్పి ఫార్మర్స్ బాధపడడం జరుగుతుంది. ఓకే, అయితే ఇవాళ ఆర్టికల్ చూద్దాం. ఏ రాంగ్ టర్న్, ఎక్కడో రాంగ్ టర్న్ జరిగింది. ఎక్కడ? ఇంకా ఢిల్లీలోనే. ఫార్మర్స్ మస్ట్ సస్పెండ్ ఎజిటేషన్ అంటే గొడవ, నిరసన. ఫార్మర్స్ ఈ నిరసన అనేది సస్పెండ్ చేయాలి. అండ్ రిటర్న్ టు టాక్స్ వితౌట్ దేర్ మాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటే ధోరణి. అప్రోచ్ అంటే ఏంటమ్మా? ధోరణి. వాళ్ళ ఎక్స్ట్రీమ్ అంటే గరిష్టవాది మరి గరిష్టవాదత్వం తగ్గించుకోవాలి. అంటే ఎక్స్ట్రీమ్ అప్రోచెస్ ని తగ్గించుకోవాలి. ఎక్స్ట్రీమ్ అప్రోచెస్ కు వెళ్ళడాన్ని మాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటాం. ద కయోస్, దీన్ని చావోస్ అనకూడదండి, కయోస్ అంటే గందరగోళం. ద కయోస్ అండ్ మైండ్లెస్ వైలెన్స్ అన్లీష్డ్ ఆన్ ద నేషనల్ క్యాపిటల్ బై ఎ సెక్షన్ ఆఫ్ ప్రొటెస్టింగ్ ఫార్మర్స్ ఆన్ రిపబ్లిక్ డే వర్ అబొరెంట్ అంటే ద్వేషించవలసినది. అన్లీష్ అంటే విడిపించడం, లీష్ అంటే కంట్రోల్, అన్లీష్ అంటే ఫ్రీడమ్ గా వదిలేయడం అంటే విడిపించడం. సో ద గందరగోళం అండ్ మైండ్లెస్ వైలెన్స్ ఏం రివీల్ చేసింది అంటే నేషనల్ క్యాపిటల్ బై సెక్షన్ ఆఫ్ ప్రొటెస్టింగ్ ఫార్మర్స్ ఆన్ రిపబ్లిక్ డే వర్ ఎవరు వీళ్ళ నిరసన ఏదైతే ఉందో అది మరి ద్వేషించవలసిన విషయం ఎంతైనా ఉన్నది.
మైండ్లెస్ వైలెన్స్ అన్నాడు. వైలెన్స్ లో కూడా మైండ్లెస్ వైలెన్స్ అంటే తిడుతున్నాడు ఇక్కడ ఫార్మర్స్ ని. ఓకేనా? ఇట్ ఈస్ ప్లాసిబుల్ దట్ ఏజెంట్స్ ప్రొవోకేటర్స్, ఏజెంట్స్ ప్రొవోకేటర్స్ అంటే ఎవరు అంటే ఇన్సైటింగ్ ఏజెంట్స్ అన్నమాట. ఇన్సైటింగ్ అంటే రెచ్చగొట్టే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, రెచ్చగొట్టే మనుషులు మన పక్కన ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మన చేత చేపిస్తారు, కానీ వాళ్ళు బయటికి కనపడరు, మన వెనకాల ఉండి రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళని ఏజెంట్ ప్రొవోకేటర్స్ అంటాం అనమాట. ఇది యాక్చువల్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్ ఇది, ఏజెంట్ ప్రొవోకేటర్. ప్లాజిబుల్ అంటే రీజనబుల్ అని. సో ఇట్ ఈస్ ప్లాజిబుల్ దట్ ఏజెంట్స్ ప్రొవోకేటర్స్ అంటే రెచ్చగొట్టే వాళ్ళు ఇన్ఫిల్ట్రేటెడ్ ద ఫార్మర్స్ మార్చ్, బట్ దట్ డస్ నాట్ అబ్సాల్వ్ ద లీడర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలా ఇప్పుడు రెచ్చగొట్టింది ఎవరు అంటే గనక ఏజెంట్ ప్రొవోకేటర్స్, అంటే రెచ్చగొట్టే వాళ్ళు వెనకాల ఎవరో ఉన్నారు అని తెలుస్తోంది ఇక్కడ మనకి. ద ఛాన్సెస్ ఆఫ్ ఫ్యాటిగ్డ్ ఎజిటేటర్స్, ఫ్యాటిగ్డ్ అంటే అలిసిపోయిన మరి నిరసనవాదులు ఎవరైతే ఉన్నారో, బ్రేకింగ్ లూజ్ అంటే ఏంటంటే మన విరగొట్టడం కాదు, ఒక దాని నుంచి ఒక ఉద్యమం నుంచి సెపరేట్ అయిపోవడం. సో వీళ్ళు కూడా మరి ది బ్రోక్ లూజ్ అంటాం అనమాట, అంటే ది గాట్ సెపరేటెడ్ ఫోర్స్ఫుల్లీ అనమాట. సో ద ఛాన్సెస్ ఆఫ్ ఫ్యాటిగ్డ్ ఎజిటేటర్స్ బ్రేకింగ్ లూజ్ వర్ హై, యాజ్ వర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ట్రిగరింగ్ వైలెన్స్. వెస్టెడ్ అంటే ఏంటంటే టు ప్రొవైడ్ విత్ సమ్ పవర్ ఆర్ అథారిటీ అనమాట. ద లీడర్స్ ఆఫ్ ద అజిటేషన్ షుడ్ హ్యావ్ టేకెన్ నోట్ ఆఫ్ ద డైవర్జెన్స్ ఇన్ ద ర్యాంక్ అండ్ ద రిజెక్షన్ by certain recalcitrant groups of the routes for the march they had agreed with the Delhi police. ఇక్కడ చూస్తే the leaders of the agitation అంటే నిరసనకి ఎవరైతే లీడర్స్ ఉన్నారో should have taken note of, వాళ్ళు కన్సిడర్ చేసి ఉండాల్సింది, of the divergence in the rank and the rejection by certain recalcitrant groups. recalcitrant groups అంటే ఎవరు? వినేవాళ్ళ వినని వాళ్ళ అంటే మనకి వినని వాళ్ళు, అంటే ఇన్ఫ్లెక్సిబుల్ అంటే మొండిగా ఉన్న గ్రూప్స్. ఓకే, ఫర్ ద మార్చ్ దే హ్యాడ్ అగ్రీడ్ విత్ ద ఢిల్లీ పోలీస్. True, no popular mobilization can be held hostage, and hostage ante bandikana to the threat of violent deviation by a handful, but there is judgment to be made at each turn. వాళ్ళు చేసిన దానికి ప్రతి దానికి ఒక జడ్జ్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ద లీడర్షిప్ ఇట్ సెల్ఫ్ అన్ అసోసియేషన్ ఆఫ్ డిస్పరేట్ ఇండివిజువల్స్. డిస్పరేట్ అంటే ఏంటంటే అసమానత్వం, పారా అంటే ఈక్వల్ అనమాట, డిస్పరేట్ అంటే అన్ఈక్వల్ అనమాట, అంటే అసమానత్వం. అదే డిస్పరేట్ చేయడం అంటే ఏంటంటే ఎవరినైనా క్రిటిసైజ్ చేయడం, హేళన చేయడం, అది డిస్పరేజ్. ఇదేంటంటే డిస్పరేట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నేను చెప్పినప్పుడు చాలా మంది యూ మైట్ హావ్ టేకెన్ నోట్ ఆఫ్ ఇట్. సో ద లీడర్షిప్ ఇట్ సెల్ఫ్ అన్ అసోసియేషన్ ఆఫ్ డిస్పరేట్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ షుడ్ హావ్ బీన్ మోర్ రియలిస్టిక్ అబౌట్ ఇట్స్ కెపాసిటీ టు మేనేజ్ సచ్ ఎ గ్యాదరింగ్. మరి లీడర్స్ కైనా కొంచెం తెలిసి ఉండాల్సింది ఏంటి అంటే అది కొంచెం రియలిస్టిక్ గా ఉంటే బాగుండేది. ఆ గ్యాదరింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని హల్లా చిల్లా చేయకుండా మంచిగా ఒక నిరసన కూడా ఒక పద్ధతి ఉంటుంది, అలా చేసుంటే బాగుండేది. ఇన్ ద ఎండ్ అన్రూలీ ఎలిమెంట్స్, అన్రూలీ అంటే ఏంటంటే గజిబిజిగా, అంటే డిజార్డర్లీ. రూలీ అంటే దాని అర్థం ఏంటంటే పద్ధతిగా. అదే మనకి అన్రూలీ అంటే ఏంటంటే గజిబిజిగా. సో ఇన్ ద ఎండ్ అన్రూలీ ఎలిమెంట్స్ టుక్ ఓవర్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఢిల్లీ. అంటే ఎవరైతే గజిబిజిగా అటు ఇటు పోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ దే టుక్ ఓవర్ అంటే వాళ్ళు ఆక్రమించడం జరిగింది ఆ స్ట్రీట్స్ ఆఫ్ ఢిల్లీని. దే బ్రోక్ బ్యారికేడ్స్ అంటే అడ్డంకుల్ని పగలగొట్టారు. క్రాష్డ్ అండ్ ట్రై టు మో డౌన్ పోలీస్ పర్సనల్ అంటే స్టాఫ్, ఉద్యోగులు. మో డౌన్ అంటే వాళ్ళు చంపడానికి కూడా ట్రై చేశారు. ద పోలీస్ రిసార్టెడ్ టు లాఠీ చార్జ్. రిసార్టెడ్ టు అంటే ఇంకా తప్పనిసరిగా ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి రిసార్టెడ్ టు అంటాం. సో ద పోలీస్ రిసార్టెడ్ టు లాఠీ చార్జ్ అండ్ యూజ్ టియర్ గ్యాస్, బట్ గివెన్ ద సర్కమ్స్టాన్సెస్ షోడ్ రెస్ట్రెయింట్. కొన్నిసార్లు నిగ్రహంగా కూడా ఉన్నారు. రెస్ట్రెయింట్ అంటే నిగ్రహం. More than 300 personnel అంటే staff were injured, at least 40 of them seriously. దాంట్లో 40 మంది దాకా చాలా బాగా ఇంజూర్ అయ్యారు. All this and the march itself was avoidable. ఇప్పుడు చూద్దాం. ద ఢిల్లీ పోలీస్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ హోల్డ్ టు అకౌంట్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వైలెన్స్. ఢిల్లీ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, ఎవరైతే వైలెన్స్ చేసిరో. ఫార్మర్ లీడర్స్ హ్యావ్ ద అన్ఎన్వియబుల్ టాస్క్ ఆఫ్, అన్ఎన్వియబుల్ అంటే కనుక డిఫికల్ట్ అన్నట్టు. సో ఫార్మర్ లీడర్స్ హ్యావ్ ద అన్ఎన్వియబుల్ టాస్క్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద పోలీస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు వాళ్ళకి ఒక డిఫికల్ట్ టాస్క్ కూడా ఉన్నది. ఏంటి అంటే కనుక మరి పోలీస్ కి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సహాయపడాలి. ఫార్మర్ లీడర్స్ సహాయపడతారంటారా? ఫాల్స్ ఫ్రెండ్స్ అండ్ రియల్ ఎనిమీస్ ఆఫ్ ద ఎజిటేటర్స్ హ్యావ్ పెయింటెడ్ దెమ్ విత్ ఎ కమ్యూనల్ బ్రష్. మరి ఎవరైతే ఈ నిరసనవాదుల యొక్క ఫాల్స్ ఫ్రెండ్స్ అంటే తప్పుడు స్నేహితులు ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఇదంతా ఒక మతపరమైన ధోరణి అని చెప్పి వాళ్ళు ముద్రీకరించడం జరిగింది. బ్రింగింగ్ ద కల్ప్రిట్స్ టు బుక్ అన్న, ఇఫ్ యూ బ్రింగ్ సమ్వన్ టు బుక్ దాని అర్థం ఏంటంటే పనిష్ చేయడం అనమాట. ఇది మంచి ఇడియం అమ్మ, ఇంతకుముందు IBPS లో రావచ్చుండే. బ్రింగ్ సమ్వన్ టు బుక్.
bring someone to book అంటే to punish someone, to punish someone, ఎవరినైనా పనిష్ చేయడం అన్నట్టు. ఓకే, బ్రింగింగ్ ద కల్ప్రిట్స్ టు బుక్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ టు సాల్వేజ్ అంటే కాపాడుట ద రెప్యుటేషన్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషన్ that had remained largely peaceful for nearly 2 months, but also to nip in the bud అంటే ఏంటంటే చిగురు దశలో ఉండగానే దాన్ని ఆపేయడం, అంటే టు స్టాప్ సంథింగ్ బిఫోర్ ఓకే ఏ డేంజరస్ కమ్యూనల్ స్లాంట్ బిఫోర్ ఇట్ స్లిప్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే మరి ఏదైతే కమ్యూనల్ స్లాంట్ అంటే ఒక విధంగా వాలిపోవడం ఒక వైపుకి, కమ్యూనల్ అంటే మతపరమైన, ఈ మతపరమైన ఈ ఏదైతే వాదన ఉందో అదంతా నిప్ ఇన్ ద బడ్ లో కంట్రోల్ చేయడం అనేది చాలా మంచిది. నిప్ ఇన్ ద బడ్ అంటే చిగురు దశలో ఉండగానే దీన్ని ఎండ్ చేయాలి పోలీసులు. వాళ్ళని పోలీసులు ఎట్లా ఎండ్ చేయాలంటే దే హ్యావ్ టు బ్రింగ్ ద కల్ప్రిట్స్ టు బుక్ అంటే వాళ్ళని పనిష్ చేయాలి. ద సెంటర్ హ్యాస్ సెడ్ ఇట్ వుడ్ కంటిన్యూ టు ఎంగేజ్ ద ప్రొటెస్టర్స్ ఇన్ నెగోసియేషన్. సెంటర్ ఏమందంటే ఓకే నో ప్రాబ్లం, వాళ్ళ ఎజిటేటర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెగోషియేషన్స్ అంటే చర్చల ద్వారా మేము సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నది సెంటర్, ఇంకా ప్రాబ్లమే లేదు. ద ఆఫర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు కీప్ ఇన్ అబయన్స్ అంటే ఇది SSC CGL Tier 2 లో మీకు ఇంతకుముందు ఇడియం కింద ఇవ్వడం జరిగింది. ఇడియం కింద అంటే దాని అర్థం ఏంటంటే టెంపరరీ డిస్యూజ్, అసలు వాడుకలో లేకుండా దూరంగా పెట్టుడు. ద ఆఫర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు కీప్ ఇన్ అబయన్స్ అంటే దూరంగా పెట్టడం. For up to 18 months, the 3 controversial formulas that are at the heart of the current phase of అంటే fight remains an opportunity for the leaders to seek a negotiated settlement. ఇప్పుడు లీడర్కి చాలా అవకాశం ఉంది, వాళ్ళు 18 నెలలు నో ప్రాబ్లం ఫార్మ్ బిల్స్ అనే పక్కన పెట్టేద్దాం, చర్చలు స్టార్ట్ చేద్దాం అని ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ నెగోషియేట్ సెటిల్మెంట్ కి రెడీగా ఉండాలి. ద ఎజిటేటర్స్ వాంట్ ద లాస్ టు గో లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటే లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటే ఫస్ట్ నీ గన్ ను ఆపరేట్ చేయాలి, లాక్ చేయాలి, స్టాక్ చేయాలి, బుల్లెట్స్ తో బ్యారల్ పేల్చాలి అంటే కంప్లీట్ గా అనే దాన్ని లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటాం. ఇది కూడా ఒక ఇడియం. ఈవేళ ఆర్టికల్ ఇడియమ్స్ చాలా బాగా వచ్చినాయండి. ద అజిటేటర్స్ వాంట్ ద లాస్ టు గో లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటే అసలు కంప్లీట్ గా వద్దు అంటున్నారు అనమాట నిరసనకారులు, మాకు ఆ 3 లాస్ వద్దంటారు. బట్ దేర్ మాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటే గరిష్టవాదమైన అప్రోచ్ ధోరణి ఈజ్ అన్హెల్ప్ఫుల్, అది హెల్ప్ చేయదు. దే మస్ట్ డిస్కంటిన్యూ ద ప్రొటెస్ట్ ఫర్ నౌ అండ్ డిస్పర్స్. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఆ ప్రొటెస్ట్ నిరసన ఏదైతే ఉన్నదో దాన్ని డిస్కంటిన్యూ చేసి బయటగా అంటే డిస్పర్స్ అవ్వాలి. వైల్ రిజర్వింగ్ ద ఆప్షన్ ఆఫ్ రీస్టార్టింగ్ ఇట్ లేటర్. They should consider options short of a complete repeal of the laws. Okay, repeal అంటే రద్దు అన్నట్టు. The center must consider more concessions, including the suspension of the laws until a broader agreement can be arrived at. సో ఇప్పుడు సెంటర్ కూడా మరి కొన్ని కన్సెషన్స్ ఇవ్వాలి దానికి, అంటే అది ఏమనుకుంటుంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అవన్నీ విని ఆ తర్వాత అప్పుడు డిసిషన్ అనేది రావాలి. ఇట్ మస్ట్ మేక్ మోర్ ఎఫర్ట్స్ టు allay the fears. allay అంటే ఏంటంటే తొలగించడం, అదే ally అంటే ఏంటంటే ఫ్రెండ్ అనమాట. ally అంటే ఫ్రెండ్, అల్లే అంటే దాని అర్థం ఏంటంటే తొలగించడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఏంటో ఆర్టికల్, ఐ లవ్ దిస్ ఆర్టికల్, ఐ లవ్ టుడేస్ ఆర్టికల్, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియట్లే. టు అల్లే ద ఫియర్స్ ఆఫ్ దోస్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై దీస్ రిఫార్మ్స్. ద సెంటర్స్ ఇంపీరియస్ రిఫ్యూజల్, ఇంపీరియస్ అంటే ఎవరికి లొంగని రిఫ్యూజల్, టు ఎంగేజ్ విత్ పొలిటికల్ పార్టీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆన్ క్రిటికల్ క్వశ్చన్స్ ఆఫ్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ హ్యాస్ కమ్ బ్యాక్ టు హాంట్ ఇట్. హాంట్ అంటే గనక వెంటాడటం. ద రిజల్యూషన్ టు దిస్ ఇంపాస్, రిజల్యూషన్ అంటే సొల్యూషన్, టు దిస్ ఇంపాస్ అంటే ప్రతిష్టంభన, అంటే నో ప్రోగ్రెస్ కెన్ కమ్ ఓన్లీ బై ఇన్వాల్వింగ్ దెమ్ ఆల్. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆల్ ఎవరు అంటే కనుక ఫార్మర్ లీడర్స్. ఆ ఫార్మర్స్ వాళ్ళందరినీ తెచ్చి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోబెట్టి మాట్లాడాలి. అంటే 18 month కూలింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ 18 months నెగోషియేషన్స్ అన్ని అయిపోవాలి. దేర్ హ్యాస్ టు బి ఏ పర్ఫెక్ట్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ అనమాట. అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీకు ఎస్ఏ రేటింగ్ రాయాలి, మేము ఇంప్రూవ్ అవ్వాలి సార్, IBPS లో, SSCలో, SIలో, వాటిలో పోలీస్ ఎగ్జామ్స్ లో మాకు ఎస్ఏ రేటింగ్ ఉన్నది అంటే ఇది ఒక్క స్లైడ్ చాలండి. ఈవేళ మిత్ అండ్ రియాలిటీ అంటే ఇప్పుడు వాళ్ళందరూ టెన్షన్ పడుతుంది ఏంటి, అసలు రియాలిటీలో ఏముంది మీ చేత నేను డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. లెట్ మీ చేంజ్ ద కలర్ ఆఫ్ ద ఇంక్. Yeah, the 2 bills regarding agriculture market reforms are aimed at ending minimum support price for farmers. ఈ 3 bills లో 2 bills అనేవి MSP అని అయిపోతాయి అని అంటున్నా అని మన మిత్ అనమాట. ఫార్మర్స్
వాళ్ళు నిరసనకారులు ఎవరైతే అట్లా అంటున్నారు ఎంఎస్పీ అయిపోతే ఇంకా మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రావు అని. రియాలిటీ ఏంటంటే ఫార్మ్ బిల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు అఫెక్ట్ ఎంఎస్పీ అట్ ఆల్. The bill deals with additional trading opportunities for farmers outside the APMC market. APMC మార్కెట్ లో అలా ఉండిపోకుండా దాని బయటకు వచ్చి మీరు కూడా వ్యవసాయం మరి మీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి సెల్ చేసుకోవచ్చు, అవి సేల్ చేసుకోవచ్చు అంటుంది గవర్నమెంట్. నెక్స్ట్, the proposed laws are anti-farmers since the market force will decide their rate. ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ చేశారంటే మార్కెట్ ఫోర్స్ డిసైడ్ చేస్తుంది రేట్ అని ఫార్మర్స్ అనుకుంటారు. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే ఆన్ ద కాంట్రరీ, కాదు దీనికి విభిన్నంగా ఫార్మర్స్ కెన్ మేక్ మోర్ బెనిఫిట్ బై సెల్లింగ్ దేర్ ప్రొడ్యూస్ టు ఎనీవన్ బై ఎంటరింగ్ ఇంటూ అన్ అగ్రిమెంట్. మిడిల్ మెన్ స్టాండ్ రిమూవ్ ఫ్రమ్ ద ప్రాసెస్. మిడిల్ మెన్ అనేవాడు పోతాడు. ఇప్పుడు మన పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసు కదా, మిడిల్ మెన్ బ్రోకర్స్ అంటాం, వీళ్ళే డబ్బు ఎక్కువ సంపాదిస్తారు. ఇప్పుడు ఆ మిడిల్ మెన్ వద్దు, ఏపీఎంసీ బయట సెల్ చేసుకోండి ప్రొడక్ట్స్ అంటుంది గవర్నమెంట్. నెక్స్ట్, మూడోది, దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ టేకింగ్ అవే ద పవర్స్ ఆఫ్ స్టేట్స్ బై నల్లిఫైయింగ్ ఏపీఎంసీ యార్డ్స్. ఏపీఎంసీ యార్డ్ లో వాడు గనక ఫార్మర్ గనక మరి ప్రొడక్ట్స్ అమ్ముకుంటే గనక మరి మండీ ఫీజు కడతారు, మండీ ఫీజు ద్వారా స్టేట్ గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది, అవునా? సో ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ టేకింగ్ అవే ద పవర్స్ ఆఫ్ స్టేట్స్ బై నల్లిఫైయింగ్ ఏపీఎంసీ యార్డ్స్. నల్లిఫైయింగ్ అంటే టోటల్ జీరో పవర్, ఏం పవర్ లేకుండా చేస్తే మరి స్టేట్స్ నష్టపోతాయి అంటున్నారు మన ఫార్మర్స్ అన్నమాట. సో స్టేట్స్ కెన్ స్టిల్ హ్యావ్ ఏపీఎంసీస్ అండర్ దేర్ లా. స్టేట్ ఏపీఎంసీ ఎత్తే మన ఎవరు చెప్పండి అంటారు మరి సెంట్రల్ గవర్నమెంట్, బట్ కాంట్ ఫోర్స్ ఫార్మర్స్ టు సెల్ ఓన్లీ టు దమ్. కానీ ఏపీఎంసీస్ మీరు ఇక్కడికే రండి, ఇక్కడే మీ గూడ్స్ సెల్ చేసుకోండి అని ప్రొడక్ట్స్ సెల్ చేసుకోండి అని అనకూడదు. దిస్ ఈజ్ అబౌట్ గివింగ్ మోర్ ఛాన్సెస్ టు ఫార్మర్స్. ఇప్పుడు ఛాన్సెస్ మీకు ఇస్తున్నాం ఫార్మర్స్ కి, మీరేమో అనవసరంగా స్టేట్ గవర్నమెంట్ నాశనం అవుతుంది, రెవెన్యూ రావట్లేదు, మాకు రెవెన్యూ నష్టపోతుంది అంటారని మరి ఫార్మర్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, మోడీ గవర్నమెంట్ పుషింగ్ ఫార్మర్స్ టు ద స్పీర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ బై అలవింగ్ కాంట్రాక్టర్స్ విత్ బిగ్ కార్పొరేట్స్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ ఉందమ్మా, పెప్సీ అనే కంపెనీ తర్వాత ఫర్ లేస్ అనే చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం. ఈ లేస్ అనే చిప్స్ మీకు అంత టేస్ట్ వస్తున్నాయి ఎందుకు? ఆ పొటాటోస్ అగ్రిమెంట్ తీసుకుంటారు అనమాట. ఒక ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పొటాటోస్ అనే పండించాలి మీరు. లేస్ లో ఏవైతే మేము వాడుతున్నామో ఆ పొటాటోస్ మీరు పండించాలని కాంట్రాక్ట్ తీసుకుంటది. అప్పుడు లేస్ కంపెనీ డెవలప్ అవుతుంది, ఇటు ఫార్మర్స్ కూడా డెవలప్ అవుతారు కదా, అక్కడ నష్టమే ఉంది. కానీ మన వాళ్ళకి భయం అనమాట. ఇప్పుడు దాకా మార్కెట్ ఫోర్సెస్ అంటే టోటల్ గా మొత్తం అన్ని అట్లా చేసేస్తే కనుక వాళ్ళ కమాండ్ ఎక్కువ ఉంటది, వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తారు, మార్కెట్ ప్లేయర్స్ తో మేము ఆడుకోము అని చెప్పి ఫార్మర్స్ భయపడతారు. తప్పులేదు, కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే అది చూద్దాం. Contract farming is already in practice under APMC laws. Some examples of contract farming are seen in Punjab, PepsiCo, West Bengal, PepsiCo, and Haryana, SAB Miller. Moreover, the UPA had also formulated laws to encourage states for contract farming. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు మేమే కాదు, యూపీఏ గవర్నమెంట్ కూడా చేసింది అని చెప్పి అంటున్నారు. అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫార్మర్స్ ఆలోచిస్తుంది ఇప్పుడు ఎంఎస్పి నష్టపోతారు అని చెప్పి. రెండోది ఏంటంటే మార్కెట్ ఫోర్సెస్ ఎంటర్ అవుతాయి, అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అని. తర్వాత నల్లిఫికేషన్ ఆఫ్ ఏపీఎంసీ నల్లిఫికేషన్ అయితే మా మిడిల్ మెన్ కూడా కొంతమంది పెరుగుతున్నాం, మాకు డబ్బులు ఎలాగా. అండ్ నాలుగోది ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఎక్కువ ఆధిపత్యం వాళ్ళే చేస్తారు మార్కెట్ ప్లేయర్స్, అండ్ బిగ్ కంపెనీస్ వస్తే మేము నష్టపోతామని. సో ఇది మిత్తమ్మ, అంటే ఇది ప్రస్తుతం మన టెన్షన్స్ ఫ్రస్ట్రేషన్స్ ఫార్మర్స్ ఫీల్ అవుతుంది, కానీ రియాలిటీ ఇదనమాట. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆన్సర్స్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? సో ఒకసారి రివైజ్ చేపిస్తాను. వర్డ్స్ ఎల్ఐ అంటే ఫ్రెండ్, ఎల్ఏ అంటే తొలగించడం, ఓకే. అండ్ ఇంపాజ్ అంటే ప్రతిష్టంభన, అంటే నో ప్రోగ్రెస్. ఇంపీరియస్ అంటే ఎవరికి లొంగని, ఓకే. అండ్ నెక్స్ట్ లాక్, స్టాక్ అండ్ బ్యారల్ అంటే ఎవ్రీథింగ్ ఆర్ కంప్లీట్లీ అన్నట్టు. మరి సాల్వేజ్ అంటే కాపాడుట, కమ్యూనల్ అంటే మతపరమైన, ఫేస్ ఆఫ్ అంటే ఫైట్ అన్నమాట. కీప్ ఇన్ అబయాన్స్ అంటే టెంపరీ డిస్యూస్ అంటే పని చేయకుండా కొంచెం పక్కన పెట్టుడు. బ్రింగ్ సమ్వన్ టు బుక్ అంటే టు పనిష్ సమ్వన్. అన్ఎన్వియబుల్ అంటే డిఫికల్ట్ ఆర్ కష్టమైన ఆర్ క్లిష్టమైన. మరి ఇక్కడ చూస్తే అన్రూలీ అంటే డిజార్డర్లీ అంటే గజిబిజిగా. బ్యారికేడ్స్ అంటే అడ్డంకులు. మూవింగ్ డౌన్ అంటే టు కిల్ సమ్వన్. రిస్ట్రెయింట్ అంటే నిగ్రహం అని వస్తుంది. డిస్పరాట్ అంటే కనుక డిస్పరేట్ అంటే అసమానం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూట్ కూడా పారా అంటే ఈక్వల్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కయోజ్ అంటే గందరగోళం, ఏంటంటే అది గందరగోళం. బ్రేకింగ్ లూజ్ అంటే ఒక ఫ్యాక్షన్ నుంచి సెపరేట్ అయిపోయి ఇంకో ఫ్యాక్షన్ తయారు చేయడం. రీకాల్సిట్రెంట్ అంటే చెప్పినాను కదమ్మా, అంటే ఇక్కడ చెప్పినట్టు ఇదిగో సీతయ్య, క్యాల్సి అంటే హార్డ్, ఓకేనా అండి? అండ్ ఈవేళ మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అగ్రికల్చర్ అనేది యూనియన్ లిస్ట్ కింద వస్తుందా, స్టేట్ లిస్ట్ కింద వస్తుందా, కాంకరెంట్ లిస్ట్ కింద వస్తుందా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫార్ములాస్ గురించి క్వశ్చన్స్ అడగకపోవచ్చు. అగ్రికల్చర్ కమ్స్ అండర్ యూనియన్ లిస్ట్ ఆర్ స్టేట్ లిస్ట్ ఆర్ కాంకరెంట్ లిస్ట్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. కమ్ ఆన్. హలో, దానికంటే ముందు
ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైతే మరి కోర్సు కావాలి అనుకుంటున్నారో ఈ నంబర్ ని సంప్రదించగలరు. నమస్తే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్లు, సబ్స్క్రైబ్ తర్వాత చేసి ముందు నోట్స్ రాసుకోండి.